హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ. వసంత పంచమి 2025 రోజు శనిదేవుడు తన రాశిని మార్చుకోబోతున్నాడు. ఇది 12 రాశులపై విభిన్నమైన ప్రభావాలను చూపుతుంది. సో ఈ రోజున చంద్రుడు మీన రాశిలోకి వెళ్ళబోతున్నాడు. సో దీనివల్ల కొన్ని రాశులకైతే అదృష్టం కలిసి వస్తుంది, కొన్ని రాశులకైతే చాలా చాలా ఘోరంగా ప్రమాదం ఉండబోతోంది. అయితే ఆ రాశుల్లో 2 రాశుల మీద ముఖ్యంగా ప్రభావం చూపుతుంది. సో మరి ఈ రాశుల్లో మీ 12 రాశుల్లో ఆ 2 రాశులు ఏంటనేది వీడియో ఎండ్ వరకు చూడండి. పరిహారం కూడా దానికి తెలిసి చేస్తే మీకు అంతా మంచి జరుగుతుంది. వసంత పంచమి రోజు సనాతన ధర్మంలో చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది, ముఖ్యంగా విద్యార్థులకు. ఎందుకంటే ఈ రోజున జ్ఞానానికి, అభ్యాసానికి, కళకు దేవతైన సరస్వతీ దేవిని ఎక్కువగా మన హిందువులు పూజిస్తూ ఉంటారు. గ్రహాలు, నక్షత్రాల కోణం నుండి కూడా ఈరోజు ప్రత్యేకమైనదని చెప్పాలి. ఈ రోజున చంద్రుడు మీనంలో సంచరిస్తాడు, శనిదేవుడు తన రాశిని కూడా మార్చుకుంటాడు. ఇది 12 రాశులను ప్రభావితం చేస్తుంది. వసంత్ పంచమి రోజున ఈ 12 రాశుల జాతకం ఎలా ఉండబోతుందో జ్యోతిష్కులు కూడా చెప్పారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు చూస్తున్నాం. అయితే ఈ వసంత పంచమి రోజు ఫిబ్రవరి 2వ తేదీన ఈ ఏడాది వచ్చింది. సో ఈ రోజునే శృంగారి వసంత పంచమి పండుగను మాఘమాసం శుక్లపక్షం 5వ రోజున జరుపుకుంటారు. ఈ రోజునే సరస్వతి మాతను పూజిస్తారు. ఈ 12 రాశులకు సంబంధించి ఇప్పుడు ఏ రాశికి ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. మొదటగా మేషరాశి వాళ్ళకి వసంత పంచమి మిశ్రమ రోజు అని చెప్పాలి. మీ కోపం, మాట, ప్రవర్తనను కాస్త కంట్రోల్లో పెట్టుకోండి. కుటుంబం, స్నేహితులతో సంబంధాలు బలపడతాయి. శత్రువులను జయించగలుగుతారు. మీరు శారీరక నొప్పి నుండి ఉపశమనం పొందుతారు. అలాగే వృషభ రాశి వాళ్ళకి వసంత పంచమి శుభదినం అని చెప్పాలి. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ జీవితంలో మంచి సమయం గడుపుతారు. కొత్త లాభదాయక మార్గాలు ఏర్పడతాయి. వ్యాపారంలో ఆర్థిక లాభాలు కూడా వీళ్ళకుంటాయి. కర్కాటక రాశి వాళ్ళకు కూడా వసంత పంచమి రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. తెలివితేటలతో ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. కొత్త ఆదాయ వనరులు కూడా వీళ్ళకు ఏర్పడతాయి. మిథున రాశి వాళ్ళకు కూడా వసంత పంచమి మిశ్రమ రోజు అని చెప్పుకోవాలి. ఆఫీస్లో పరిస్థితులు మీకు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంలో శాంతి ఉంటుంది. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి, లేదంటే మీకు ప్రమాదమయ్యే అవకాశం ఉంటుంది. సింహరాశి వాళ్ళకు కూడా వసంత పంచమి రోజు శుభప్రదం అవుతుంది. అసంపూర్తిగా ఉన్న, పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. ఇంట్లో పూజలు కూడా చేసుకుంటారు. ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. కన్యా రాశి వాళ్ళకి వసంత పంచమి మిశ్రమ రోజు అవుతుంది. ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఉంటే వాళ్ళకి శుభవార్తలు వింటారు. వ్యాపారంలో ధనలాభం ఉంటుంది, కానీ శారీరక బాధలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. తులరాశి వాళ్ళకు కూడా వసంత పంచమి మిశ్రమ రోజు అవుతుంది. మానసిక, శారీరక బాధలు ఉంటాయి. అదనపు పని భారం కూడా వీళ్ళకి కొంచెం చికాకు తెప్పిస్తుంది. ఆర్థిక సంక్షోభం కూడా ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వృశ్చిక రాశి వాళ్ళకు కూడా వసంత పంచమి ఈ రాశి వారికి చాలా శుభదినం అని చెప్పాలి. ప్రతి ప్రయత్నము విజయం అవుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు కష్టపడి విజయం సాధిస్తారు. మీ వ్యాపారంలో అవకాశాలు కూడా పొందుతారు. ధనుస్సు రాశి వాళ్ళకు కూడా వసంత పంచమి రోజు మిశ్రమ దినంగా చూడాలి. మీరు ఆత్మవిశ్వాసం లోపాన్ని అనేది అనుభవిస్తారు, కాబట్టి కాన్ఫిడెంట్గా ఉండటానికి ప్రయత్నించండి. ముఖ్యంగా పని చిక్కుకుపోయే అవకాశం ఉంటుంది. డబ్బులు కూడా రాకుండా ఆగిపోయే అవకాశం ఉంటుంది. కుటుంబంలో గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. మకర రాశి వాళ్ళు కూడా వసంత పంచమి రోజు శుభప్రదం అవుతుంది. ప్రణాళికలన్నీ పూర్తవుతాయి. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసం పెరిగి మానసిక ప్రశాంతత కూడా మకర రాశి వాళ్ళకు ఉంటుంది. కుంభరాశి వాళ్ళకి వసంత పంచమి రోజు శుభప్రదంగా ఉండదనే చెప్పాలి. తండ్రి కొడుకుల మధ్య మనస్పర్ధలు వస్తాయి. కోపతాపాలకు కారణమయ్యే పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. కాస్త నోటిని అదుపులో పెట్టుకుంటే మంచిది. డబ్బు అప్పుగా ఎవరికి ఇవ్వకండి. ఇచ్చారంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. మీకు వాహనాల్లో వెళ్ళేటప్పుడు, ప్రయాణాల్లో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. మీనరాశి వాళ్ళకు కూడా వసంత పంచమి శుభదినం అని చెప్పాలి. మీరు పిల్లల వైపు నుండి శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి ఉంటుంది. కుటుంబ జీవితం కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 12 రాశుల్లో మీరు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కుంభరాశి గురించి, తులారాశి గురించి. ఈ 2 రాశులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు అయ్యే అవకాశం ఉంటుంది. వసంత పంచమి ఫిబ్రవరి 2వ తేదీన 2025 రోజు చాలా జాగ్రత్తగా ఉండండి. మిగతా రాశులన్నింటికీ కూడా కొంచెం మంచిగానే ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈ 2 రాశుల వాళ్ళు, ముఖ్యంగా కుంభరాశి, తులారాశి వాళ్ళు
శనిదేవుడికి వెళ్ళి అక్కడ నల్ల నువ్వులతో అష్టోత్తరం చదవండి. సో ఇలా చేయటం వల్ల మీకు కొంచెంలో కొంచెం అనేది ఆ నెగిటివ్ ఎనర్జీ ప్రభావం అనేది తగ్గుతుంది, మంచి జరుగుతుంది. సో కాబట్టి వసంత పంచమి రోజు మీకు ఇష్టమైన దేవుణ్ణి పూజించుకోండి. అన్ని రాశుల వాళ్ళకి మంచి జరుగుతుంది. ఇది లైక్ చేయండి, షేర్ చేయండి. శుభమస్తు.